బ్రేకింగ్ న్యూస్ జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఇరు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. పాత తెలంగాణ తల్లి నమూనా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఆపోజిట్ గా కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. మరో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు సిద్ధమవుతున్నారు. ఇక ఉద్రిక్తతకు అదుపు చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇక జనగామ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకి సంబంధించి విగ్రహ ప్రతిష్టకి సంబంధించి అక్కడ వివాదం జరగడం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వివాదం నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు, ఇప్పటికే చూస్తున్నాం ఒకవైపు పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని అటు బీఆర్ఎస్ లేదు కొత్తది అని చెప్పి కాంగ్రెస్ నేతలు వివాదానికి దిగడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం లోపల నిన్నటి నుండి కూడా ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నిన్ననే బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. పాలకుర్తి చౌరస్తాలో నూతనంగా ప్రతిష్ఠిస్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం గతంలో ఎన్నికల ముందు రోడ్డు వైడనింగ్ కారణంగా జంక్షన్ వద్ద ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత తిరిగి ప్రతిష్ఠిస్తామంటూ చెప్పారు. ఆ విగ్రహము పాత తెలంగాణ తల్లి నమూనా అవుతున్నటువంటి విగ్రహం. సో దాన్ని తిరిగి అదే ప్రతిష్ఠించకుండా కొత్తగా తీసుకొచ్చినటువంటి రూపురేఖలు ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం కావడం, విగ్రహాన్ని తయారు చేయించి అక్కడ ప్రతిష్ఠించడంతో ఇక రేపు ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యం లోపల బీఆర్ఎస్ శ్రేణులు విషయం తెలుసుకొని ఆ విగ్రహాన్ని తొలగించాలంటూ కూడా నిన్నటి నుంచి నిరసనలు ధర్నాలకు దిగారు. దీంతో నిన్న దాదాపు ఇద్దరు బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులను పోలీసు అరెస్ట్ చేసి సొంత పూచికత్తుపై కూడా వాళ్ళని విడుదల చేయడం జరిగింది. ఈ రోజున భారీ ర్యాలీ నిరసనకు బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఉదయం హన్మకొండకు చెందినటువంటి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసి పాలకుర్తికి బయట నుంచి ఎవరు నేతలు రాకుండా కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఇక రేపు విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఉన్న నేపథ్యం లోపల ఆ విగ్రహాన్ని కాపాడేందుకు దాదాపు 150 మంది పోలీసు బలగాలతో పాలకుర్తి చౌరస్తా మొత్తంగా కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. ఇక దీన్ని నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి సతీమణి ఉషా దయాకర్ రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాలకుర్తి చౌరస్తాకు ర్యాలీగా వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా కేసీఆర్ రూపురేఖలు, కేసీఆర్ గుర్తులు లేకుండా చేసే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ, అసలు భారతదేశంతో సంబంధం లేని ఒక అమెరికన్ ఝాన్సీ రెడ్డి స్టేషన్లలో కూర్చొని పోలీసులను బెదిరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు, అరెస్టులు చేపిస్తూ కూడా ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నారంటూ కూడా ఆమె ఝాన్సీ రెడ్డిపై ఉషా దయాకర్ తీవ్రంగా మండిపడ్డారు. దీంతో పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తలెత్తకుండా కూడా నచ్చచెప్పి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఏ క్షణంలో అయినా కూడా అక్కడ ఉన్న రేపు ప్రారంభం చేయబోయేటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేసే అవకాశం ఉన్నటువంటి ముందు సమాచారంతో పోలీసులు అయితే భారీగా పాలకుర్తి లోపల మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏ క్షణంలో ఏం జరుగుతున్నట్టు ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం పాలకుర్తిలో కనిపిస్తా ఉంది. రత్న.